Hello my dear students, very good evening to all. Welcome back to Vichita Rajkumar YouTube channel. In this video I am going to share the model question paper for the all the intervocational first year students in the paper of the biological sciences in the course of the bridge course. So under the biological sciences there are two papers will be there, that is the botany and zoology. Separate booklets will be issued for you. Separately you have to write the examinations. It's clear to everyone. మరొకసారి హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మనం రేపు ఎగ్జామ్ రాయబోతున్న ఇంటర్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాస్తున్నారో అందరికీ కూడా టూ పేపర్స్ ఉంటాయి. బయాలజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్ టూ పేపర్స్ ఉంటాయి. సో ఫస్ట్ బయాలజికల్ సైన్సెస్ ఉంటుంది. బయాలజికల్ సైన్సెస్లో అంటే బాటనీ, జువాలజీ రెండు సబ్జెక్ట్స్ కలిపి వన్ పేపర్లో ఉంటుందమ్మా. సో ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు ఆన్సర్ పార్ట్ 1 బాటనీ అండ్ పార్ట్ 2 జువాలజీ ఇన్ సపరేట్ ఆన్సర్ బుక్లెట్స్. మీకు 2 బుక్లెట్స్ ఇస్తారు. ఒక దాంట్లో బాటనీ రాయాలి, ఒక దాంట్లో జువాలజీ రాయాలి. ఓకేనా, రెండు కలిపి ఒకటి బుక్లెట్లో రాస్తే మీరు ఇన్వాలిడ్ అయిపోయి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా, కాబట్టి సో బాటనీ 25 మార్క్స్, జువాలజీ 25 మార్క్స్. ఈచ్ పేపర్లో మీకు 1 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా ఈచ్ సబ్జెక్ట్లో మీరు అవుట్ ఆఫ్ 25కి 10 మార్క్స్ వస్తే పాస్ మార్క్స్. ఓకేనా, సో ఇవన్నీ మనకు బాటనీలో ఉన్న క్వశ్చన్ పేపర్స్ ఎస్పెషల్లీ ఫర్ ది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్. సో మోస్ట్లీ సిలబస్ అనేది సేమ్గా ఉంటుంది, కానీ క్వశ్చన్ ఈ విధంగా ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సపరేట్ తెలుగులో ఉంటుంది, సపరేట్ ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ తెలంగాణ వాళ్ళకి అలా ఉండదు, ఆల్టర్నేట్గా క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటుంది. అలా చూసాం మనం కదా. ఓకే చూడండి. ఓకే, సో సెక్షన్ బి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా బాటనీకి సంబంధించినవి. ఓకే సో చూసారు కదమ్మా, బయాలజికల్ సైన్సెస్లో బాటనీ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇన్ ద course of the bridge course in the paper of the biological science in the subject of the botany. Okay, so thank you all for watching my channel. Have a nice day. All the best. Bye bye. See you next video.